ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్దాం. ఇప్పుడు మనందరం వేమన పద్యాలు మీరు అందరూ చదువుకున్నారు. ఆ వేమన పద్యాల్లో ఒక పద్యం మీరంతా విని ఉన్నారు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలేని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఇది రానటువంటి తెలుగువాడు లేకుంటాడు ఈ పద్యం. కానీ అందరూ దీని యొక్క అర్థాన్ని ఏం ఆలోచిస్తామంటే భౌతికంగా ఆలోచించినప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సరిగ్గా చూసుకోనటువంటి వాళ్ళు ఈ పద్యాన్ని చాలా హైలైట్ చేసి మరీ చెప్తుంటారు. మేము కూడా చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. తల్లిదండ్రి మీద దయలేనటువంటి పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. అది ఎలా అంటే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. పుట్టలో ఉండేటటువంటి చెదలు ఎన్నోసార్లు పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి. అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేది దాని సారాంశం. మరి దాని అర్థం ఇంకొకటి ఉన్నది చూడండి, ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉన్నదో. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు. తల్లి అంటే ఎవరంటే ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలోకి నిన్ను భగవంతుడు పంపించాడు. తండ్రి అంటే ఎవరంటే పరమాత్మ. వాళ్ళిద్దరి మీద దయలేనటువంటి పుత్రుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. ఎందుకు? తల్లి ప్రకృతిగా ఉన్నది. నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచంలో నువ్వు తయారు చేసుకొని రాలేదు. ఏ ఇల్లు నీకు తయారై లేదు. ఏ బంగారము నగలు నీకోసం తయారై లేవు. ఏ బట్టలు నీకోసం తయారై లేవు. ఏ కొడుకు బిడ్డలు నీకోసం తయారై లేరు. అట్లానే నీ చుట్టూ ఉండేటటువంటి నదులు పర్వతాలు మొదలైనటువంటి ప్రకృతి అంతా నీకోసం ముందు సిద్ధమై ఉంది. అది నీ వచ్చినాక అవి రాలేదు. నీకోసం పరమేశ్వరుడు ఆ తల్లిని సృష్టించి పెట్టాడు. ఇక్కడ నువ్వేం చేయాలంటే ఆ ప్రకృతిని జాగ్రత్తగా వాడుకునేందుకు ఈ సృష్టిలోకి వచ్చావు. నువ్వు ఏది అతిక్రమించినా బతకవు. అంటే నీవు ఈ భూమి మీద నీ శరీరం ఉండదు. ఉదాహరణకు లైఫ్ స్టైల్ డిజార్డర్ తోటి కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు షుగరు, బీపీ, థైరాయిడ్ రోగాలు ఏంటంటే అది రోగం కాదు. అది నీ జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు వల్ల అట్లాంటి రోగం వస్తుంది. అంటే ప్రకృతిని నువ్వు సరిగ్గా ఎప్పటి వరకు అయితే వాడుకోవో, ప్రకృతిని నువ్వు ఎప్పుడైతే విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తావో అప్పటి వరకు నీకు ప్రకృతి సహకరించదు. ఇది తల్లి. తండ్రి ఎవరంటే పరమాత్మ. ఆ పరమాత్మ నీ లోపల నా లోపల ఈ సృష్టి అంతా ఆత్మవత్ సర్వభూతాని ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అనేటటువంటి పేరుతోటి ఆయన ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్ని జీవులలో చీమ మొదలుకొని బ్రహ్మ వరకు అన్ని జీవులలో చైతన్య రూపుడై ఉన్నాడు. ఆయన చైతన్య యొక్క స్వరూపానికే ఈ పంచభూతాల శరీరం కలిసి అందులో పరమాత్మ కూర్చొని ఉన్నాడు. నీ శరీరం అనేది ఎప్పటి వరకు అంటే ఆ చైతన్యం నీ లోపల ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరం పనిచేస్తుంది. తర్వాత శరీరం పనిచేయదు. ఎప్పుడైతే ఆ చైతన్యం నీ లోపలికేసి పక్కకు జరిగిపోతుందో వెంటనే ఈ శరీరం పనిచేయకుండా అయిపోతుంది. ఈ పంచభూతాత్మకమైన శరీరం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. అది పంచభూతాల్లో కలిసిపోతుంది. నీ శరీరంలో ఉండేటటువంటి అగ్ని అంటే మన కడుపులో అగ్ని ఉంది. అందుకే ఆకలి అయితే ఏమంటాం మనం, కడుపులో మంటలేస్తుంది అంటాం. కడుపులో చల్లగా అవుతుందని ఎవడు అనడు. కడుపులో మంటలేవడానికి కారణం ఏంటంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వానరుని రూపంలో నీ యొక్క కడుపులో ఉన్నాను, నీ శరీరంలో ఉన్నాను అంటున్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే అగ్ని నీ లోపల ఉంది. అట్లనే ఆకాశం ఉంది. చచ్చిపోయిన ఎంబడే ఉదాహరణకు ఒక కుండ ఉందనుకోండి, కుండను పగలగొట్టండి. మరి ఆ ఖాళీ స్థలం ఎక్కడ పోయింది? అప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీ స్థలం మాయమైపోయిందే. ఈ ఘటాకాశం పోయి ఈ పటాకాశంలో కలిసిపోయింది. అంటే అది లేకుండా మాయమైపోయింది. అది ఖాళీగా ఉండేటటువంటి ఆకాశం నీ లోపల ఉంది. అట్లానే భూమి మన శరీరంలో ఉంది. భూమి లేకపోతే ఈ శరీరం నిలబడదు. అందుకే వెంటనే ఈ శరీరంలోంచి చైతన్య స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు పక్కకు తొలగగానే ఈ శరీరాన్ని తీసుకొని పోయి మట్టిలో వేసిన వెంబడే 24 గంటల్లో ఈ శరీరం యొక్క రూపం కనిపించకుండా పోతుంది. అగ్నిలో వేస్తే గంట సేపట్లో ఈ రూపం కనిపించకుండా పోతుంది. అంటే అగ్ని ఇందులో ఉంది, నీళ్లు ఇందులో ఉన్నాయి. బాడీ మనం మోషన్స్ అయితే ఏమంటారంటే నీ శరీరంలో వాటర్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ అయింది అంటారు. అంటే నీ శరీరంలో 70% నీళ్ళు లేకపోతే ఈ శరీరం నిలబడదు. అంటే నీళ్ళకు నీళ్ళు, ఆకాశానికి ఆకాశం, అగ్నికి అగ్ని, వాయువుకు వాయువుకు ప్రాణం మొత్తం కనిపించకుండా పోతుంది. అట్లాంటి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు, ఈ శరీరంలో చైతన్య రూపంలో కూర్చున్నటువంటి వాడు పరమాత్మ. వాళ్ళిద్దరినీ నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలా. అందుకే ఏమన్నాడు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. నీ కోసం వచ్చినటువంటి ఈ ప్రకృతి, ఈ పరమాత్మ రెండు నీ కోసం ఉన్నాయి కాబట్టి వాటిని రెండింటిని ఒకదాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆమెకు అణిగిమణిగి ఉండి నువ్వు జీవించనిక నేర్చుకో. రెండవది పరమాత్మను నువ్వు రోజు ప్రార్థన చెయ్యి, స్మరించు, తపస్సు చేయి, ఏదో ఒక సాధనతో ఆయనను అనుసరించు.
మరి అలాంటి వాడు ఏమిటండి, వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, అట్లా ప్రార్థన చేయనటువంటి వాడు ఈ భూమి మీదకి వచ్చినా సరే రాకున్నా ఒకటే అని దీని యొక్క అర్థం. కాబట్టి అందరూ కూడా ఈ స్వాధ్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు రావాలంటే గురువు లైవ్ అండ్ కాంపిటెంట్ ఉండాలి. నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. గూగుల్లో ఎట్లయితే నువ్వు చూడంగానే నీకు తెలిసిపోతుందో అట్లానే గురువు నీకు సమాధానం చెప్పగలగాలి. ఆ గూగుల్ కూడా ఓ గురువు మీద ఆధారపడదే. ఉదాహరణకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది, లేదు రోబోట్ టెక్నాలజీ వచ్చింది. రోబోని తయారు చేసిన వాడు కూడా ఒక మనిషే కదా. ఉదాహరణకు మీరు రోబోకి ఒక ఇండికేషన్ ఇచ్చారని, ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక ఆదేశం ఇచ్చారు, ఏమని మనుషుల్ని చంపడం ఎలా అని ఇచ్చారనుకోండి, అది వెంటనే మనుషుల్ని చంపడానికి ఏమేమి ఉంటాయో అన్నీ చెప్తుంది. అది అంటే విషం దాగి చంపొచ్చు, ఊరేసి చంపొచ్చు, మర్డర్ చేయొచ్చు, కత్తితో చంపొచ్చు అని 100 చూపిస్తుంది నీకు. అదే గురువుని అడగండి మీరు, మర్డర్ చేయడం ఎలా గురువుగారు అంటే, గురువుగారు ఏమంటాడు, మొదలు కూర్చోబెట్టుకొని మర్డర్ చేయడం చాలా తప్పు, అది చేసిన వెంబడే నీకు శాంతి ఉండదు, నీతో పాటు ఆ కుటుంబానికి శాంతి ఉండదు, చంపినోడు సుఖంగా ఉండడు, చచ్చినోడు సుఖంగా ఉండడు. అప్పుడు ఈ మాట ఎవరు చెప్తారు? రోబో చెప్పదు, నీకు గురువు చెప్తాడు. రోబో నువ్వు చంపడానికి కావాల్సినటువంటి ఉపయోగాలను అడగగానే 100 ఉపయోగాలు నీ ముందు పెట్టేస్తుంది అది. కానీ గురువు ఎప్పుడూ ఆ మాట చెప్పాడు. నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని లైవ్ అండ్ కాంపిటెంట్ సమర్థుడై నీ ముందు కూర్చొని నీకు కావలసినటువంటి అన్ని సమాధానాలను అందిస్తాడు. అందుకోసం స్వాధ్యాయాన్ని గురువుతో పాటుగా కూర్చొని చేయాలని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. అందుకోసం సత్సంగంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఇవాళ నేను స్వాగతం తెలియజేస్తూ, ఈ 6 రోజులు 2 గంటల సమయాన్ని, మీ జీవితంలో విలువైనటువంటి మీ సమయాన్ని, మీకు ఎన్ని పనులున్నప్పటికీ 2 గంటలు మీ అద్భుతమైనటువంటి శ్రీమతిలాగా చూసుకునేటటువంటి ఆ ఫోనును, శ్రీవారిలాగా చూసుకునేటటువంటి ఆ ఫోనును, మన పెద్ద పిల్లగానిలాగా చూసుకునేటటువంటి ఆ స్మార్ట్ ఫోనును కొద్దిసేపు సైలెంట్గా పెట్టి ఈ 2 గంటల 6 రోజులు ఈ జ్ఞాన యజ్ఞములో ఉండాలని మీ అందరికీ చేతులెక్కి మొక్కి వినమ్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకేది రాలేదని అనుకోకండి, మీకు వచ్చేది చాలా ఉంది, చెప్పాల్సినటువంటి విషయం చాలా ఉంది. నాకు అక్షంతలు నా తల మీద పడలేదు, 2 పూలు నా నెత్తి మీద పడలేదు, నీళ్ళు అయ్యగారు నా మీద చిలకరియలేదు, నాకేం జరగలేదని పొరపాటును అనుకోకండి. ఆ భౌతికమైనటువంటి వస్తువుల కన్నా మన స్వభావం ఎట్లాంటిదంటే, ఏదైనా భౌతికంగా మనకు తగలాలి, ఆ వేడి శగనన్న తగలాలి, ఆ నీళ్ళన్న వచ్చి మన మీద పడాలి, లేకపోతే 2 ఆకులు మన చేతికి ఇవ్వాలి, 2 పూలు మన చెవులల్లో పెట్టాలి. ఇదొక రకమైనటువంటి భక్తి అని అనుకుంటుంటాం మనం. లాహిరి మహాశైలని యోగదా సత్సంగ సొసైటీని నడిపినటువంటి మహనీయుడు పరమహంస యోగానంద గారి పరమ గురువు ఆయన ఎంత గొప్ప గురువు అంటే, ఇట్లా కంటి చూపులతోటి రోగాలు తగ్గించేటటువంటి శక్తి ఆయనకు ఉండేది. ఆయన కాశీలో ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక భక్తురాలు వచ్చింది, ఏమంటే మా పిల్లవానికి ఆరోగ్యం బాగాలేదు స్వామి, మీరు ఎట్లా నన్ను చేసి బాగా చేయాలి అని అన్నది. ఆయన అన్నాడు, ఒక్కసారి ఏడమ్మా అబ్బాయి అంటే చూపించింది. కళ్ళలో తెలిసి ఆమె దగ్గర చూసి, బాగా అవుతుంది పో, ఏం కాదు పో అన్నాడు. అంటే ఆమె పోతలేదు. ఇక ఎందుకమ్మా పోతలేవంటే, ఏమన్నా ఇస్తే పోతా అంటే ఏమి ఇవ్వాలని అక్కడిక్కడ చూశాడు. ఆయన ఏమి లేదు పాపం, గులాబ్ వాటర్ ఉంటుంది కదా, గులాబ్ వాటర్ అప్పుడు ఇళ్ళల్లో పెట్టుకున్నాడు, ఆయన మంచం మీద పెట్టుకున్నాడు. అది ఎందుకో తెలియక అది తీసి ఇది వాటి మంత్రించి నీళ్ళు ఇస్తున్నప్పుడు చేయిలో నీళ్ళు పోయంగానే ఆమె, అమ్మ మంచి పని అయింది స్వామి అని దండం పెట్టిపోయిందంట. అంటే మనకు భౌతికంగా వస్తువు కావాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాం, కానీ జ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువు అంటే అది మనకు సంబంధం లేదని అనుకుంటుంటాం. కాబట్టి ఆ జ్ఞాన యజ్ఞంలో మీరంతా 6 రోజులు ఉండాలని మీ అందరితోటి, ఇంకా చాలామంది వచ్చినా సరే భోజనం పెట్టడానికి మా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి భోజనం మీకోసం ఏర్పాటు చేశారు. మీరు ఇంటికి పోయి వండాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలని, మరి మీరంతా భాగస్వాములు కావాలంటే ఓ చిన్న పనైనా నేనైనా చేయాలి కదా. కాబట్టి ఒక్క మాట మీ అందరం కలిసి ఒక్కసారి రామనామని చెప్పుదాం. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే.
హరే రామ 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 హరే హరే. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.